ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు ముమ్మర తనిఖీలు నిర్వహించి నిష్పక్షపాతంగా కేసులు నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా సీజర్ మేనేజ్మెంట్, ఎంసీసీ, సి విజిల్ యాప్ ఫిర్యాదులు, వాటి పరిష్కారం తదితర అంశాలపై జిల్లాలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలకు సంబంధించి కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, ఇతర నోడల్ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 17,94,00,000 విలువైన మద్యం, నగదు, ఇతర ప్రలోభ సామాగ్రిని సీజ్ చేయడం జరిగిందని, ఇందులో ఎస్సీ, ఎఫ్ఎస్టీ బృందాల ద్వారా 13,48,00,000 సీజ్ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల చివరి రోజుల్లో మద్యం, ధనంతో పాటు ఇతర వస్తువులు ఎక్కువగా తరలించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఎస్సీ, ఎఫ్ఎస్టీ బృందాలు చురుగ్గా వ్యవహరించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కృషి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో వివిధ విభాగాల నోడల్ అధికారులు, ఇతర జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే లాస్ట్ టైం ఎఫ్ఎస్టీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మొన్న స్టేట్ స్పెసిఫిక్ అబ్జర్వర్ వచ్చేటప్పుడు కూడా ఆవిడ కూడా అదే చెప్పారు. ఏమిటంటే కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు చూస్తే ఈ కార్లు మళ్ళీ చెక్ చేయడం, కార్లు డిక్కీలు చెక్ చేసుకోవడం, ఇలాంటిది కాకుండా మొన్న ఆవిడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే ఒక వ్యక్తి సైకిల్ మీద 5 లక్షల రూపాయలు అమౌంట్ని, క్యాష్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ దాదాపుగా ఎన్ని ఎస్ఎస్టీలు ఆయన అన్న ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ ఇవన్నీ కూడా దాటి ఆయన వచ్చి మళ్ళీ అదే రూట్లో వెనక్కి వచ్చి మళ్ళీ తిరిగి బ్యాంక్కి భయం వచ్చి మళ్ళీ తిరిగి బ్యాంక్లోనే అమౌంట్ డిపాజిట్ చేశారంట. కానీ ఎవరు కూడా పట్టుకోలేదని చెప్పి